ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తన కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మోడీ గారు ఆలోచించాలి. అది గవర్నర్ యొక్క సహకారంతో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించేది రాష్ట్ర ప్రభుత్వం. అంటే అన్ని యూనివర్సిటీలకి ఛాన్సలర్ గవర్నర్. మరి ఈ వైస్ ఛాన్సలర్ ఎవరంటే వాళ్ళు అపాయింట్ చేయబడతారు. ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు. గవర్నర్ ఎవరి ద్వారా అపాయింట్ చేస్తారంటే స్టేట్ అసెంబ్లీ లెజిస్లేటర్, అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఇప్పుడు జగన్ అధికారంలో ఉంటే జగన్ అపాయింట్ చేశాడు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు అపాయింట్ చేస్తారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ది యూనివర్సిటీ సిస్టమ్ ఎట్ ప్రెసెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 1956 అమెండ్మెంట్ చేస్తామని చెప్పి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో దానికి ఫుల్ పవర్స్ ఇచ్చేసి ఇక స్టేట్ గవర్నమెంట్కి పవర్ కోల్పోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1956 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ కోఆర్డినేషన్ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓన్లీ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్, అడ్వైజరీ రోల్, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీజు. ఇంతవరకు దాని యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూజీసీ. వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేయడం వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కింద రాదు. సిస్టమ్ ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి. యూజీసీ కూడా ఫెడరల్ సిస్టమ్ లోనే ఉంది ఇప్పటి వరకు. యూజీసీ అనేది కేవలం ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ చేస్తున్నా, ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, స్టాండర్డైజేషన్, రెగ్యులైజేషన్, ఫీజు ఎంత ఫీజు కలెక్ట్ చేస్తున్నాము, సరిగ్గా పాఠాలు చెప్తున్నాము, అంతవరకే చూసేది యూజీసీ. ఎంతవరకు అడ్మినిస్ట్రేషన్లోకి చేయబట్టలేదు. భారతదేశం అనేది అనేక రాష్ట్రాల్లో రకరకాల భాషలు, రకరకాల కల్చర్స్, యూనివర్సిటీ లెవెల్లో ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. బట్ అంత గ్రామీణ ప్రాంతాల్లో పీజీ లెవెల్లో పోయి యూనివర్సిటీలో చేరేదని ఆ పాఠాలు మాత్రం ఇంగ్లీష్లో, మిగతా అంత తెలుగులో మాట్లాడుకుంటారు. లోకల్ కల్చరే కదా. అలాగే తమిళనాడు ఉంది, తమిళనాడులో లోకల్ కల్చరే కదా. కర్ణాటకలో కర్ణాటక కల్చరే కదా. ఒరిస్సా యూనివర్సిటీకి వెళ్తే ఒరిస్సా కల్చరే కదా. యూనివర్సిటీలో ఉండేది లోకల్ కల్చరే ఉండేది. ఆ లోకల్ వాడికి ఎలా చెప్తే అర్థమైంది, ఎలా పాఠాలు చెప్తే అర్థమైంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాడి స్టాండర్డ్ ఎంత, మన కల్చర్లోకి వెళ్ళిపోయి కొంచెం ఏదో వాళ్ళ తిప్పల వాళ్ళ బట్టి ఆ యూనివర్సిటీని మేనేజ్ చేసేవాడు వైస్ ఛాన్సలర్, లోకల్ వాడు కాబట్టి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎత్తేసారు, హరప్పా నాగరికత గురించి ఎత్తేసారు, మొఘల్ చక్రవర్తి గురించి చెప్పట్లేదు, బ్రిటిష్ పరిపాలన గురించి చెప్పరు, మొత్తం ఎత్తేసి వేదిక్ పీరియడ్ అని ఒక చాప్టర్ పెట్టారు. గతంలో టీచ్ చేశారు, నువ్వు శూద్రుడివి అని టీచ్ చేశారు. ఎస్, నేను శూద్రుడిని, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ప్రౌడ్ టు బి శూద్ర అని, సో హ్యాపీ ఐఎమ్ శూద్ర, ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ అన్టచబుల్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వేం టీచ్ చేస్తావు అది ఎక్కింది మైండ్లోకి. హిస్టరీని మార్చేసి, చరిత్రని వక్రీకరించి, చరిత్రను తీసేసి వాళ్ళు అనుకున్న మోసదారంలోకి తీసుకెళ్ళిపోయి ఏంటి మళ్ళీ ధర్మశాస్త్రం గురించి చెప్తారా మాకు మళ్ళా. ఇక సైన్స్, టెక్నాలజీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఆల్జీబ్రా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్, ఇవన్నీ ఎత్తిపడేసి ఆ మనధర్మ శాస్త్రం గురించి చెప్తా ఉంటే అందరూ వేదాలు నేర్చుకుంటారు. అంతేనా మీకు కావాల్సిందే?